ఏపీలో యువనేస్తం కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. దీనిపై పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వెంకట్, ఏపీలో యువనేస్తానికి బ్రేకులు పడ్డాయి. యువనేస్తం సాయం 2000 పెంచడానికి గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ సాయం యువనేస్తం సాయం యువకులకు 2000 రూపాయలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు 7 జిల్లాలలో ఏపీలో ఉన్నటువంటి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే గతంలో మొదట్లో ఏదైతే ఉపాధి లేకుండా డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం లేని వారికి ఆసరాగా ఉండేందుకు యువనేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో సుమారు 5-6 లక్షల వరకు కూడా యువనేస్తానికి మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి యువతకు ఈ సాయాన్ని అందజేస్తుంది. మొదట ఈ సాయం 1000 రూపాయలుగా అందజేసింది. ఆ తర్వాత ఈ సాయాన్ని 2000కు పెంచింది. అయితే ఈ 2000కు పెంచినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అందులో భాగంగా ఉత్తరాది జిల్లాలు 3, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఆ 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నటువంటి 1000 రూపాయలు ఇవ్వలేకపోయారు. కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగతా 6 జిల్లాల్లో మాత్రం 2000 రూపాయలను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఈ గతంలో ఏదైతే 7 జిల్లాలకు ఇవ్వలేదో ఆ 7 జిల్లాలకు కూడా ఇప్పుడు యువనేస్తం సాయం 2000 ఇచ్చేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. అయితే ఆ యువనేస్తం సాయం పెంచడానికి 7 జిల్లాల్లో యువనేస్తం సాయం 2000కు పెంచడానికి మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. ఏప్రిల్ 11 తర్వాత కావాలంటే కలిపి ఇవ్వచ్చు అంటూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అండర్ సెక్రటరీ ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయితే గతంలో ఏదైతే నిజానికి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎన్నికల కమిషన్ ఎందుకు అడిగారో అర్థం కావటం లేదు. ఎందుకంటే రైతు బంధు గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి అనుమానాలు తలెత్తినప్పుడు అప్పుడు రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి దీనికి మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను అడగాల్సిన పని లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాయడం జరిగింది. అయితే ఆ 7 జిల్లాల్లో మాత్రం ఈ యొక్క యువనేస్తం సాయం పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. అయితే మరో 5 అంశాలకు మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. అందులో ఏదైతే పాలకొల్లులో ఉన్నటువంటి ఒక క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ కు బోర్డును ఏర్పాటు చేయడానికి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ను నియమించడానికి అనుమతిచ్చింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా వి సురేష్ బాబుని నియమించడానికి కూడా అనుమతించింది. ఇంకొక విషయం ఏంటంటే ఏపీఐసిలో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి సంబంధించి 2 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించడానికి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కు సంబంధించి 3వ జాబితా విడుదలకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది. కేవలం యువనేస్తానికి సంబంధించి మాత్రమే సాయాన్ని గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉన్నటువంటి ఆ 7 జిల్లాల్లో పెంచడానికి మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.